మేకకాళ్ళ పులుసు, దీన్ని పాయ అని కూడా అంటారు. దీనికోసమని మేకకాళ్ళు కట్ చేయించుకొని నీట్గా కడిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువ వేసి సాజీరా, పట్ట, లవంగ, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసేసి మంచిగా గోలిలాగా కలపాలి. దాని తర్వాత మనము కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసేయాలి. పసుపు కూడా వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర వేయాలి. ఇప్పుడే వేయాలి, లాస్ట్లో కాదు. కొత్తిమీర ఇప్పుడే వేసి అందులోకి కారము, ఉప్పు 1 స్పూన్ వేస్తే కారము 2 స్పూన్లు వేయాలి. ఉప్పు, కారము, ధనియాల పొడి, కొబ్బరి పొడి 2 స్పూన్ల కొబ్బరి పొడి, గరం మసాలా, ఇంకా వాటరు ఒక 2-3 చెంబుల వాటర్ వేసేసి, ఎక్కువ వేయాలి. వాటర్ వేసి విజిల్ పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేస్తే ఒక 10 విజిల్లకి చారు మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది.